హాయ్ నమస్తే వెల్కమ్ టు వైకే డైరీస్. పవర్లో ఉంటే లక్ష్మీదేవిలా, పవర్ లేకపోతే చంద్రముఖిలా చేయడం రాజకీయ నాయకులకు అలవాటే. పైగా క్రెడిట్ వార్లో కొట్లాటకు దిగడమూ కామనే. రూలింగ్లో ఉన్నోళ్ళు ఏం చేసినా తప్పే అనడం ప్రతిపక్ష నైజం. కానీ ఆంధ్రప్రదేశ్లో విచిత్ర పరిస్థితి కనపడుతోంది. పైకి అది గ్రేటే, కానీ ఆ గ్రేట్నెస్ మాదే అంటారు. వెనక నుంచి ఇది చాలా డేంజర్ మీకు తెలుసా అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటారు. అంటే టూ ఫేస్, ద్విముఖ, రెండు మొహాలు చూపిస్తారు మనకు. ఒకటి ముందుకు, రెండోది వెనక్కి. అంటే గూగుల్ చంద్రబాబు గారు తెస్తే గుబులు జగన్ గారిలో మొదలైంది. ఇక సోషల్ మీడియాలో ద్వారా తెగులు చూపిస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్ వ్యవహారంలో వైసీపీ అలాగే చేస్తుంది. అసలు డేటా సెంటర్ మేము తెచ్చిందే, అదానియే దానికి ముందుకు వచ్చారు. మేము అగ్రిమెంట్ అయ్యాం, అదాని కట్టే దాంట్లో డేటా సెంటర్ రన్ చేయడానికి గూగుల్ వచ్చింది అంతే. ఓ బిల్డప్ ఇస్తున్నారని జగనన్న చాలా కష్టపడి వివరించారు. అయితే అదానికి గూగుల్కి అగ్రిమెంట్ ఉంది కదా, అది తెలుసా సార్కి? అదాని కట్టాలంటే ముందు అక్కడ చేయడానికి కంపెనీ ఒకటి రావాలి, అది తెలుసా సార్? మీరు మాట్లాడినప్పుడు గూగుల్ రెడీగా లేదు సార్. ఇప్పుడు చంద్రబాబు లోకేష్ మాట్లాడితేనే వారు ఓకే చేశారు సార్. అప్పుడు గూగుల్ అదానికి ఓకే చెప్పింది సార్. అదానితో కూడా చంద్రబాబు ఎప్పుడో మాట్లాడారు సార్. ఇంకా ఈ ప్రాజెక్టు ఓకే చెప్పడానికి ఆల్ ఇండియా పాలసీలో ఏదో సమస్య ఉంటే అది కూడా సెట్ చేయడానికి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా చంద్రబాబే మాట్లాడారు సార్. అర్థమైందా సార్? ఇప్పుడు కూడా ఈ క్రెడిట్ మీదే అంటారా సార్? రైట్. గూగుల్ డేటా సెంటర్ అంటే ఋషికొండలో కొండను తవ్వి 100 కోట్లు పెట్టి స్నానాలు చేయడానికి బాత్ టబ్బులు పెట్టుకోవడం కాదు కదా. చాలా పెద్ద వ్యవహారం. ఇంత పెద్ద వ్యవహారాన్ని కేంద్ర పెద్దలు ఏమీ చూడకుండా ఎందుకు వదిలేస్తారు? పొరపాటును కూడా చేయరు. 90,000 కోట్ల పెట్టుబడి, దాదాపు 2 లక్షల ఉద్యోగాలు. 2 లక్షలు అంటే మళ్ళీ తప్పు పడతారేమో. 60,000 ఉద్యోగాలు డైరెక్ట్గా డేటా సెంటర్లు, ఇంకా అనుబంధ యూనిట్లలో మిగతా 1,40,000. లెక్క సరిపోయింది కదా సార్? ఓకే. అందుకే దీని గేమ్ చేంజర్ అంటున్నారు. విశాఖే కాదు, ఏపీ ఎకానమీని కూడా మార్చేసే ఇన్వెస్ట్మెంట్ ఇది. అందుకే రెండో మొహం, అదే వెనక్కి తిరుగున ఆ సెకండ్ ఫేజ్ ఏం చేస్తుందో తెలుసా? సోషల్ మీడియాలో నాలెడ్జ్ పేరుతో బ్యాడ్ క్యాంపెయిన్ చేస్తున్నారు. అంటే ఇక్కడ బిగ్ బాస్ అది మేమే తెచ్చామని వాదిస్తారు. వెనక ఆయన బ్యాచ్ ఏమో అసలు ఇది వస్తే చాలా డేంజర్ అంటారు. డేటా సెంటర్ వస్తే ఎంత కరెంట్ అయిపోతుందో తెలుసా? మనకు అసలు కరెంటు రాదిక, ఎన్ని నీళ్లు వాడేస్తారో తెలుసా? మనకి నీళ్లు మిగలవు, ఎంత వేడి వస్తుందో తెలుసా? మొత్తం మన ఆరోగ్యాలు పాడైపోతాయి. ఇలా రచ్చ రచ్చ చేస్తున్నారు. చిన్న చిన్న దేశాల్లో కూడా ఈ డేటా సెంటర్లు వద్దని రిజెక్ట్ చేశారు. మనోళ్ళు తెచ్చి పెద్ద పండగ చేస్తున్నారని కూడా పెడుతున్నారు. అసలు నిజాలేంటి మరి? ఎందుకంటే గూగుల్తో ఆగటం లేదు మన ఏపీ. రేపు మైక్రోసాఫ్ట్, మెటా కూడా పైప్ లైన్లో ఉన్నాయి. అందుకే మనం నిజాలు తెలుసుకోవాలి. ఈ డేటా సెంటర్ ఎఫెక్ట్ వివరాలని పాతవి, కొన్ని ఎఫెక్ట్ ఉంటాయి, వాళ్ళు అప్డేట్ అవ్వకుండా ఉండరు కదా. అయ్యారు హీట్ తగ్గించడానికి హై ఎండ్ కూలింగ్ యూనిట్స్ పెడతారు. పవర్ కోసం సోలార్, విండ్ ఎనర్జీలో ప్రొడక్షన్ దీనికోసమే ప్రత్యేకంగా చేస్తారు. ఇక నీళ్ళు అంటారా, సముద్రం పక్కనే పెట్టింది అందుకే కదా. ఆ వాటర్నే ఫిల్టర్ చేసి వాడుకుంటారు. అది విషయం. ఇంకా డీటెయిల్గా మనం ఈరోజు తెలుసుకుందాం. మనతో పాటు టెక్నాలజీ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారు ఉన్నారు. అలాగే టీఎన్ఎస్ఎఫ్ నేత తిరుమలేష్ కూడా మనతో పాటు ఉన్నారు. ముందుగా నల్లమోతు శ్రీధర్ గారికి సార్ నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బిజీ తిరుగుతున్నారు నా కోసం వైకే న్యూస్లోకి, ఈ డిబేట్లోకి వచ్చిన ముందుగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ నేను ఇప్పుడు చెప్పిందంతా మీరు విన్నారు. ఈ డేటా సెంటర్ వలన పవర్ షార్టేజ్ ఒకటి, తర్వాత నీళ్ళన్నీ అయిపోతాయి, ఏదో పిచ్చి పిచ్చి కామెంట్స్ సోషల్ మీడియాలో పెట్టడం, వచ్చేదాన్ని ఆపడానికి ప్రయత్నించడం, ఇవన్నీ చూస్తుంటే ఒక క్లారిటీ కావాలనిపించింది సార్. అందుకే మీరు దీంట్లో ఎక్స్పర్ట్ కాబట్టి మీ నుంచి కొన్ని డీటెయిల్స్ అడుగుతున్నాను సార్. ప్లీజ్ దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వండి. ఖచ్చితంగా కూడా ప్రతి దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్స్ ని బూచిగా చూపించడం అనేది అన్నిటికంటే పెద్ద తప్పు. మనం ఒక ఇల్లు కట్టుకుంటుంటే దానికి పవర్ సప్లై కావాలి. సో ఒక ఫ్యాక్టరీ పెడుతుంటే పవర్ సప్లై కావాలి. కానీ ఆ పవర్ సప్లై అనేది ఎలా చెబుతున్నారంటే మన యూసేజ్ గ్రిడ్ని దాటిపోయేసి గ్రిడ్కు సంబంధించేసి అక్కడ పవర్ సప్లై ఎవరికి కూడా ఉండదు, కరెంట్ కట్స్ వస్తాయి అని చెప్పేసి చెప్పుకుంటూ వెళ్తున్నారు. చాలా విశేషమైన ఎనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అసలుకి యాక్చువల్లీ దాంట్లో వాడబడిన పదజాలం పవర్ ఇన్ఫ్రాని పెంచబోతూ ఉన్నాము అని చెప్పేసి, పవర్ ఇన్ఫ్రా మీద దృష్టి పెట్టబోతున్నామని ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. అంటే గూగుల్ ఒక్కదానికి కాదు, ఈ మాటను గుర్తుపెట్టుకోవాలి. దేశవ్యాప్తంగా కూడా రహదారులను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసినప్పుడు
రాష్ట్రాలకు మధ్య ఎలాగైతే రవాణా పెరిగిందో అలాగే ఈ రవాణా వలన ప్రొడక్ట్ కాస్ట్ తగ్గుతూ వచ్చిందో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినప్పుడు ఏదైనా రోడ్లైనా కావచ్చు, విద్యుత్ అయినా కావచ్చు, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా కూడా లాంగ్ టర్మ్ లో ఒక దేశానికి కానీ రాష్ట్రానికి కానీ వ్యవస్థ కానీ హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ పీపుల్ ఏం చేస్తున్నారంటే ఎగ్జిస్టింగ్ గ్రిడ్ లేకపోతే దీని నుంచి అది అంటున్నాను. నేను పవర్ సెక్టర్కి సైబర్ సెక్యూరిటీ మీద ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ అన్ని పవర్ ప్లాంట్స్ లో నేను తిరుగుతూ ఉంటాను. అక్కడ యూసేజ్ కెపాసిటీ ఎంత ఉంటుంది, సో ప్రొడక్షన్ ఇది ఎలా ఉంటుంది, బయట డిమాండ్ ఎలా ఉంటుంది, ఇటన్నిటిని నేను చూస్తూ ఉంటాను. వాస్తవంగా చెప్పాలి అంటే కనుక ఈ రోజు పవర్ గ్రిడ్ మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేకుండా ప్రత్యామ్నాయంగా పీపీఏస్ ని గూగుల్ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. వీటిని విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీని ప్లస్ 24/7 గ్రీన్ ఎనర్జీ అవైలబుల్ అయ్యేలాగా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. అంటే ఒక యాస్పెక్ట్ ని దృష్టిలో పెట్టుకొని ఇది వస్తే గనక ఇక పూర్తిగా అయిపోతుంది, ఇక రాష్ట్రం అంధకారం అయిపోతుంది అనే మాట మాట్లాడటం అనేది జీర్ణించుకోలేక మాట్లాడటం తప్పించి, అంటే ఒప్పుకోలేక మాట్లాడటం తప్పించేసి, ఏదో ఒక దాన్ని బూచిగా చూపించి మాట్లాడటం తప్పించేసి వాస్తవం కాదు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినప్పుడు, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినప్పుడు కేవలం గూగుల్ కాదు, భవిష్యత్తులో గూగుల్ బాటలో గూగుల్ని చూసి రాబోయే ప్రతి సంస్థ కూడా ఇక్కడ విద్యుత్ విషయంలో ఎలాంటి లోటు లేకుండా ఎస్టాబ్లిష్ చేయడానికి స్కోప్ ఉంది. అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇప్పుడు మనకున్న రిసోర్సెస్ కన్జ్యూమర్ యూసేజ్కో లేకపోతే ఇండస్ట్రీస్కో మాత్రమే సరిపోతూ ఉన్నాయి. కాబట్టి ఫర్దర్ గా వీఆర్ గోయింగ్ టు డెవలప్ ద పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది. ఇది ఈ ఒక్క సంవత్సరానికి కాదు, లేకపోతే ఈ 2 ఏళ్ల కాదు, రాబోయే 50-100 సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో విద్యుత్తుకు సంబంధించిన సంపూర్ణమైన ప్రక్షాళన ప్లస్ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంటే, అంత విజన్ అర్థం కాక మనం ఏది పడితే అది మాట్లాడితే ఎలాగా? ఇది జరుగుతుంది. రెండోది, నీటి వినియోగం సంబంధించి వాస్తవంగా డేటా సెంటర్కే గూగుల్ ఏఐ డేటా సెంటర్ లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం గూగుల్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నా హైపర్ స్కిల్ డేటా సెంటర్కి మధ్య వ్యత్యాసం తెలియకుండా పాత కాలంలో, అంటే పాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, పాత కూలింగ్ మెకానిజమ్స్ ఉండే డేటా సెంటర్స్కి నీళ్ళు ఎక్కువ కాబట్టి ఎక్కడ కూడా విపరీతంగా టీఎంసీలు కొద్ది నీళ్ళు ఇది అవుతుందని చెప్పేసి ప్రచారం చేయడం చాలా తప్పుడు. ఎందుకంటే నీళ్ళు ఎందుకు కావాలి అంటే హీట్ ప్రొడ్యూస్ అవుతుంటే హీట్ ను కూల్ చేయడం కోసం నీళ్లు కావాలి. ఈ రోజు లిక్విడ్ కూలింగ్, ఎయిర్ కూలింగ్, హైబ్రిడ్ కూలింగ్ అనే మెకానిజమ్స్ అందుబాటులో ఉన్నాయి హైపర్ స్కేల్ డేటా సెంటర్స్ కి. సో వీటిలో లిక్విడ్ అంటే నీళ్లు కాదు, లిక్విడ్ అంటే ప్రత్యేకమైన రసాయనాల ద్వారా చాలా ఎఫెక్టివ్ గా తక్కువ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, తక్కువ రిసోర్సెస్ యూజ్ చేసుకుంటూ కూలింగ్ మెకానిజం వచ్చేలాగా చేస్తూ ఉన్నారు. రెండోది ఏంటంటే కొంతమంది మరింత పర్యావరణవేత్తలు అయిపోయేసి రకరకాల ఈ హీట్ అంతా, రేడియేషన్ అంతా ఇదవుతుంది, సో చుట్టూ ఉండే జనాలు జీవించడానికి కూడా స్కోప్ లేదు అది అన్నట్టు కూడా కొంతమంది మాట్లాడటం వింటూ ఉన్నాం. సరే ప్రాక్టికల్ గా చూద్దాం. సో ఎంత హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అనే దాంట్లో ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఎప్పుడు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా యూజ్ చేయబడే ఏ ప్రాసెస్ అయినా కూడా గ్రాఫిక్ చిప్స్ వచ్చేటప్పుడు కొంత హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి. దానిని మినిమైజ్ చేయడానికి సంబంధించి ప్రత్యేకంగా టెక్నాలజీస్ ఉన్నాయి. అంటే ఎమిట్ అయ్యే హీట్ మొత్తాన్ని రివర్సింగ్ చేసేసి దాన్ని హీట్ ఎమిషన్ తగ్గించడానికి టెక్నాలజీస్ ఉన్నాయి. వాటి మీద అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా పర్యావరణం మీద మాట్లాడే వాళ్ళు మీరు కూర్చొని మీ ఇంట్లో, మీ ఆఫీస్లో ఏసీని ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే మీరేన్ లాంటి ఎన్నో వాయువులు వచ్చేటప్పటికి ఓజోన్ పొరను దెబ్బతీస్తూ ఉండేది. మీరు వాడే వెహికల్స్, మీరు పొల్యూషన్ అనేది విపరీతంగా పెంచేసేసుకొని మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మీరు ఏసీలు, బిల్డింగ్లు రకరకాల అంతా చేసుకుంటా వెళ్ళి ఈ రోజు కొత్తగా పర్యావరణవేత్తలుగా ఇదేదో వస్తే ఇదేదో అని చెప్పేసి అనుకుంటే కనుక సింప్లీ వీ కెన్ డూ వన్ థింగ్. శ్రీనివాస్ గారు, ఏంటి, మన అందరము కూడా పర్యావరణం గురించి ఆలోచి ఈ కొత్తగా మాట్లాడుతున్న వాళ్ళు కానీ మీరు నేను అందరం కూడా ఏసీలన్నీ తీసి పక్కన పెట్టి చెత్తబొట్టులో పడేసి అన్ని కూడా ఇంకా రిమైనింగ్ వెహికల్స్ అన్ని పక్కన పెట్టేసి ఒక గతంలో అడవుల్లో ఎలా ఉండేవాళ్ళం లేదా గ్రామీణ ప్రాంతాలు ఎలా ఉండో అలా ఉండటం మొదలు పెడితే కనుక డెఫినెట్ గా పర్యావరణానికి మనం మేలు చేయొచ్చు. ఎందుకు చెబుతున్నానంటే వాస్తవంగా మనకి ఇరాన్ లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇవి చూస్తే, న్యూక్లియర్ వీటిలో చూస్తే ఆ చుట్టుపక్కల ఇంకా చాలా డేంజర్ అని చెప్పేసి అనేవాళ్ళు. ఆ చుట్టుపక్కల హ్యాపీగా జనాలు బతుకుతూ ఉన్నారు. 5G వచ్చేటప్పుడు చాలా మంది గగ్గోలు పెట్టిన మాట ఏంటంటే 5G వలన పక్షులు చనిపోతున్నాయి, మనుషులు కూడా విపరీతమైన రేడియేషన్, క్యాన్సర్స్ వస్తాయి, అది రకాలు అన్నారు.
మరి 5G హ్యాపీగా వాడుతూ ఉన్నారు. అంటే ప్రతి దాని గురించి కూడా ఒక జూమ్ చేసేసి ఇదేదో పెద్ద భూతం అని చెప్పేసి మాట్లాడటం మనకు అలవాటైపోయింది. దీపావళి వచ్చేటప్పుడు దీపావళి మందుల గురించి కూడా విపరీతంగా మాట్లాడతారు. అదే వ్యక్తి మళ్ళీ దీపావళి మందులు కాలుస్తూ ఉంటారు. అంటే ఒక దాన్ని రిజెక్ట్ చేయాలి అంటే లోకేష్ నచ్చుకో, చంద్రబాబు నాయుడు గారు నచ్చుకో, లేకపోతే కనుక ప్రభుత్వ విధానాలు నచ్చుకో, ఏదో ఒక దాన్ని రిజెక్ట్ చేయాలి అంటే కనుక పర్యావరణం గుర్తొస్తుంది, విద్యుత్ గుర్తొస్తుంది, నీరు గుర్తొస్తుంది. ఇవన్నీ కలిసి ఈ రాష్ట్రం ఒక తప్పుడు నిర్ణయమో, దీన్ని మనం వ్యతిరేకించకపోతే అని చెప్పేసి నేను మాట్లాడేసి మన అభివృద్ధి మనమే అడ్డుకుంటున్నట్లు అనిపిస్తుంది. రైట్ సార్, ఒక్క నిమిషం సార్. తిరుమలేష్ సార్, నా శ్రీధర్ గారు చెప్పిన మాటలు కరెక్టేనా? వాస్తవమే సార్. ఎందుకంటే కొంచెము ఒక టెక్నాలజీగా ఎక్స్పర్ట్గా ఉండేసి రాష్ట్రంలో ఈ యొక్క గూగుల్ డేటా సెంటర్ రావడం వలన ఎటువంటి పరిణామాలు తలెత్తున్నాయి, ప్రతిపక్షాలు ఏ రకంగా ఆరోపణలు చేస్తా ఉన్నారో కూడా మనకు చాలా స్పష్టంగా ఈరోజు మనకు అర్థమవుతోంది. అంటే ఒక అభివృద్ధి అనేది రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఒక చరిత్రలో లెక్కించబడేటువంటి డేటా సెంటర్ మన ఆంధ్రప్రదేశ్కి రావడంతో ఈరోజు ప్రపంచ దేశాలే హర్షిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒక చరిత్ర సామాన్యమైన విషయం కాదు కదా. అంత పెద్ద గూగుల్ డేటా సెంటర్ని మన ఆంధ్రప్రదేశ్కి ఎంచుకునేసి మన ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేసేయడానికి ముందడుగు వేసినారంటే దాదాపు మీరు అన్నట్టు ఇందాక 90,000 కోట్ల రూపాయలు ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మన ఆంధ్రప్రదేశ్ వైపు చూసినారంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మీద భరోసా, అట్ ఏ టైంలో ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, అదేవిధంగా మనము ఇచ్చేటువంటి సదుపాయాల మీద బేస్ చేసుకొని మనకు ఈ రకంగా ఇన్వెస్ట్మెంట్ అనేది వస్తూ ఉంది. కాబట్టే ప్రతిపక్ష పార్టీలు అంటే వైసీపీ పార్టీని ప్రతిపక్షం అని చెప్పుకునే దానికి కూడా మనకు ఆస్కారం లేకోకుండా ప్రజలు తీర్పిచ్చినారు. కానీ అయినప్పటికీ మాజీ ముఖ్యమంత్రిగా, అదేవిధంగా వైసీపీలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వాళ్ళు ఒక దిశగా మాట్లాడుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఇందాక మీరు అన్నట్లు ఆరోపణలు చూస్తూ ఉంటే అసలుకి రాష్ట్ర భవిష్యత్తు పైన వీళ్లకు కనీసం చిత్తశుద్ధి అనేది కూడా లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒక సంస్థ ఎవరన్నా వచ్చిన తర్వాత మన ఇంటికి అతిథి వస్తే ఏ రకంగా మనం రాజమర్యాదలు చేసి ఆ అతిథిని గౌరవిస్తారో అటువంటి సాంప్రదాయం లేకపోకుండా తూట్లు పొడిచే విధంగా హేళనగా మాట్లాడటం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే చాలా వాళ్ళ ఒక ఎంపీ ఒకటి మాట్లాడతారు, మాజీ ఎమ్మెల్యేలు ఒకటి మాట్లాడతారు, వాళ్ళ అధినేత ఒకటి మాట్లాడతారు. అసలుకి ఎటుపోతుందో సమాజం అర్థం కావడం లేదు. వాళ్ళకి 5 ఏళ్ళ అధికారం ఇచ్చినప్పటికీ కనీసం అభివృద్ధి అనేది పక్కన పెట్టేసి ఇటువంటి బహుత్తరమైనటువంటి ప్రాజెక్టులు తీసుకురావడం అనేది లేకపోవడంతో తెచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం అనేది చాలా దారుణం. దీన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి వారికి ప్రజలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ అడ్రస్ లేకోకుండా పోయింది. వాళ్ళు ఉనికి కాపాడుకోవడానికి ఏదో 2 మాటలు మాట్లాడేదానికి ఏం లేకోకుండా అట్లా అనేసి సోషల్ మీడియాలలో పెడితే సరిపోతుంది అనుకుంటున్నారు. వాటిని ఎవ్వరు హర్షిస్తలేరు. ఇప్పుడు యువత, విద్యార్థి లోకం అంతా కూడా చాలా సంతోషంగా ఈరోజు ఉన్నారు. ఎందుకంటే ఒక డేటా సెంటర్ మన రాష్ట్రంకి వచ్చింది. రావడం వలన ప్రత్యక్షంగా మనకు 60 నుంచి 70 వేల ఉద్యోగాలు మనకు డేటా సెంటర్కి అనుకూలంగా రావచ్చు. పరోక్షంగా లక్షల్లో ఉద్యోగాలు కూడా మనకి ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు దర్శనం ఇవ్వబోతా ఉన్నాయి. గతంలో చూసుకున్నట్లయితే ఏదైనా చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో చేయాలన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో రాకుండా పక్క రాష్ట్రాలకు, పక్క దేశాలకు పోతా ఉన్నటువంటి పరిస్థితి. అంత పెద్ద కంపెనీ ఈరోజు గూగుల్ డేటా సెంటర్ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లయితే దాంట్లో ఎంప్లాయీ కూడా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరనే ఉండి సర్వీస్ చేసుకునేదానికి, వర్క్ చేసుకునేదానికి వెసులుబాటు కల్పించారు. ముందుగా యువత, విద్యార్థి లోకం అంతా కూడా మన ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా యువనేత అంటే నారా లోకేష్ గారు ఈరోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేది ఒక చరిత్ర. ప్రపంచ దేశాలే ఈరోజు నారా లోకేష్ గారి గురించి చర్చిస్తూ ఉన్నాయి. స్వయాన మన గౌరవ ప్రధానమంత్రి మన ఏపీకి వచ్చినప్పుడు నారా లోకేష్ గారిని అభినందించారు. అంటే ఆయన యొక్క ముందు చూపు ఆలోచన విధానం అయితేనేమి, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయనకున్నటువంటి కమిట్మెంట్ ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంచి అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పి మేమంతా కూడా విశ్వసిస్తా ఉన్నాం. తిరుమలేష్ వాళ్ళు ఆల్రెడీ ఋషికొండ ప్యాలెస్ కట్టారు, మీరు మర్చిపోయారు విశాఖలో. మీరు గూగుల్ తెచ్చి ఏం లాభం చెప్పండి. చక్కగా ఋషికొండ ప్యాలెస్ కట్టారు, ఎంత అద్భుతంగా.
ఋషికొండ ప్యాలెస్ అనేది ఎందుకు కట్టారో ఆ యొక్క జగన్మోహన్ రెడ్డికి, ఎందుకంటే తాడేపల్లిలో ఒక ప్యాలెస్, బెంగళూరులో ఒక ప్యాలెస్, హైదరాబాద్ లో ఒక ప్యాలెస్, ఇంకా వైజాగ్ ఏదో వాళ్ళు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చేశారు, అక్కడ కూడా ఈయనకు ఒక ప్యాలెస్ ఉండాలి కాబట్టి కట్టుకున్నాడు. అంతేగాని ఉమ్, ఆ ప్యాలెస్ వలన ప్రజలకు నయా పైసా ఉపయోగం ఏమైనా ఉందేమో వైసీపీ నాయకులు చెప్పాలా. ఉమ్, ఊరికి అద్దాల మేడ, అసలు బాత్రూమ్ టాయిలెట్స్ అక్కడ చూసుకున్నట్లయితే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన చరిత్ర ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిది అనేది చాలా స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉన్నాయి. ఉమ్, అధికారంలోకి వచ్చిన ఆ, నెలల వ్యవధిలోనే, రోజుల వ్యవధిలోనే మనకు ప్రజా అనేసి కట్టి ఉన్నారు మన తాడేపల్లిలో మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఉమ్, వాటిని కూల్చినాడు. అంటే కూల్చడంతో నేను ప్రభుత్వం మొదలు పెట్టేసి ఈయనకు అనుకూలమైనటువంటి ఋషికొండ ప్యాలెస్లు, ఈ రకంగా ప్యాలెస్లు కట్టుకొని ఒక విహారంగా ఈయన తిరిగేదానికి బాగుండేదానికి చేసుకున్నాడు. అంతేగాని రాష్ట్ర అభివృద్ధి పట్ల కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల యువత పట్ల కానీ ఏమాత్రం ఆలోచించిందే లేదు. కేవలం వాళ్ళ పార్టీ నాయకులకి ఆ వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చుకొని పెట్టుకున్నాడు అంతే, అంతకు మించి ఏం లేదు. అది కూడా 5,000 అంటే ఒక పక్క అవమానించినాడు. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని 5,000 ఇచ్చేసి వాళ్లకు అవమానకరంగా ఈరోజు డిగ్రీ చదివిన వాళ్ళని అవమానించినాడు. ఖచ్చితంగా వాళ్ళు కూడా బుద్ధి చెప్పేసే ఈరోజు 11 సీట్లకు పడిపోయినాడు అనేది జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలా. ఆ రుషికొండ ప్యాలెస్లు వీటి వలన ఆ, ఈ రాష్ట్రానికి ఏం అభివృద్ధి జరగదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తించాలా. మీరంటే తేలేకపోయినారు, మీ ఐటీ మినిస్టర్ అంటే తేలేకపోయినారు. మా నారా లోకేష్ గారు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్స్ అయితే ఏ ఉన్నాయో వాటిని మీరు స్వాగతం పలకండి, లేకపోతే సైలెంట్ గానే ఉండండి. ఈ రకంగా వ్యతిరేకమైనటువంటి ఊపుతో మాటలు, ఈ రకంగా మాట్లాడడం అనేది సభ్య సమాజంలో హర్షించదు. మా కడప జిల్లాకైతే పులివెందుల్లో చేపల మార్కెట్ ఒకటి పెట్టినాడు అంతే. ఉమ్. అంతకు రైట్ మించి మా కడపకున్న చేసింది ఏమీ లేదు. మా కడప ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పుకుంటా అన్నారు అంతే. రైట్ రైట్ అది రైట్ సార్ జగన్మోహన్ రెడ్డి ఘనత. రైట్ నల్లమోతు శ్రీధర్ గారు, మొత్తం మీద భారతదేశం మొత్తం చూస్తుంటే 1.4 గిగావాట్ అంటే ఈ డేటా సెంటర్కి సంబంధించి ఒక వైజాగ్లోని 1 గిగావాట్ అంటున్నారు. అంటే చాలా పెద్ద డేటా సెంటర్. 2035 సంవత్సరానికి భారతదేశంలోని టోటల్ డేటా సెంటర్స్ కెపాసిటీ 1.4 to 4 గిగావాట్స్ అంటున్నారు సార్. అంటే అప్పటికి 2035కి విశాఖని మనం చాలా గొప్పగా చూడొచ్చా? ఎందుకు ఈ మాట అంటున్నారంటే సార్, 2005లో హైటెక్ సిటీ అప్పుడు కూడా ఇదే విధంగా కామెంట్ చేశారు అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే. 2025లో కరెక్ట్గా ఇప్పుడు వైజాగ్లో ఆయన గూగుల్ పెట్టారు, వైజాగ్ జీని గూగుల్ చేసేసారు. అంటే 2035 సంవత్సరానికి మనం చాలా గొప్పగా చూడొచ్చు ఈ డేటా సెంటర్ని అని అడుగుతున్నాను సార్. వాస్తవంగా శ్రీనివాస్ గారు, ఒక ముఖ్యమైన విషయం మనం గమనించుకోవాల్సింది, సార్ ఇప్పుడు కూడా మనం లోకల్ స్థాయిలో ఆలోచిస్తున్నాం. ఇప్పటికి కూడా మనం ఏం చేస్తున్నామంటే వైసీపీ లేకపోతే కనుక ఇంకొక పార్టీ లేదా విమర్శకులు ఇంకొకళ్ళు వీళ్ళు విమర్శిస్తుంది ఏంటి, దానికి ఏంటి కరెక్ట్ అనే ఒక లోకలైజ్డ్ మైండ్ సెట్ తో మనం ఆలోచిస్తున్నాం. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. సో సీరియస్లీ చెప్పాలంటే ఒక డెవలప్మెంట్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా గ్లోబల్ మైండ్ సెట్ తో ఆలోచించాలి. ఎలాగా ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు చాలా క్రూషియల్ పొజిషన్ లో ఉంది. సో ప్రపంచం మొత్తాన్ని కూడా మీరు అన్నట్లు 2000 సంవత్సరంలో 98లో హైదరాబాద్ లో వచ్చిన హైటెక్ సిటీ అనేది టెక్నాలజీ అడాప్షన్ అనేది జరగక ముందు వచ్చింది. ఇప్పుడు విండోస్ 3.1, విండోస్ 98 ఈ టైంలో వచ్చింది. వచ్చినప్పుడు టెక్నాలజీ అనేది కూడి పెడుతుందా టెక్నాలజీ అని చెప్పేసి రకరకాల రాజకీయ నాయకులు మాట్లాడారు. సో మెల్లమెల్లగా అందరూ ట్రాన్స్లేషన్ లో టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకున్నాము. ఇండియాలో ఇప్పటిదాకా ఈ 27 ఏళ్లలో ఉన్న టెక్నాలజీ సర్వీసెస్ ఏంటంటే కనుక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, బీపీఓ అంటే యుఎస్ లో ఉండే కొంతమంది క్లయింట్స్ కి, అక్కడ ఉండే కంపెనీస్ కి మనం సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటున్నాం, లేదా సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తూ ఉంటున్నాం. అంటే ఏ మాత్రము మౌలిక సదుపాయాలు లేకుండా కేవలం వర్చువల్ గా ఉండే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మాత్రమే ఈ రోజు భారతదేశంలో ఉన్న ఐటీ. సో ఇప్పుడు చైనానే తీసుకున్నాం. చైనాలో కంప్లీట్ హార్డ్వేర్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇంకా రకరకాల ఏదైతే కనుక వర్చువల్ కాకుండా, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వర్చువల్ కాకుండా బబుల్ లాగా పగిలిపోయేది కాకుండా దే హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ వైజాగ్ లో డేటా సెంటర్, ఏ డేటా సెంటర్ అనే దాన్ని ఎందుకు ప్రత్యేకంగా చెప్పాలి అంటే కనుక ఇది ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టైప్ ఆఫ్ ఏది ఇప్పటిదాకా సాఫ్ట్వేర్ లాంటి ఎప్పటికప్పుడు మార్కెట్ ట్రెండ్స్ కి తగ్గట్లుగా షేప్ అయిపోయేసి, డౌన్ అయిపోయేసి, డిప్రెస్ అయిపోయి రకరకాల వీటితో పోలిస్తే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ మన భారతదేశంలో వస్తూ ఉంది. రెండోది, భారతదేశంలో వస్తూ ఉంది అంటే కనుక భారతదేశానికి ప్రాముఖ్యత ఇచ్చే వైజాగ్ లో వస్తుంది.
ఉమ్. వైజాగ్ లో వస్తుందంటే కనుక భారతదేశం మొత్తానికి కూడా ఎక్కడ ఉందంటే వైజాగ్ అని చెప్పేసి ప్రపంచం చెప్పుకుంటుంది. ఎస్ సార్. సో కాబట్టి వైజాగ్ ఇంపార్టెన్స్ పెరుగుతుంది. రెండోది, ఉమ్. ఈ డేటా సెంటర్ రావటం వలన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు వస్తుంది, ఏ టైంలో వస్తుంది, ఒక 10 ఏళ్ల తర్వాత వచ్చినట్టయితే పెద్ద చెప్పుకోవాల్సిన పని లేదు. ఉమ్. కానీ ఇప్పుడు ఏమొస్తుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచం మొత్తాన్ని గత సంవత్సరం 2 సంవత్సరాలుగా ఓపెన్ ఏఐ వచ్చిన తర్వాత, గూగుల్ జెమినీ వచ్చిన తర్వాత, ఏఐ బేస్డ్ గా ఎన్నో సొల్యూషన్స్ వస్తున్న తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు దాకా నడుస్తున్న మొత్తాన్ని మార్చేస్తుంది. ఎస్ సార్. ఇది ఎలా మారుతుంది, ఎలాంటి ట్రెండ్స్ వస్తాయి, ఎలాంటి గ్యాప్స్ వస్తాయి అని చెప్పేసి అని డైలమాలోను, కన్ఫ్యూజన్ లోను, రెడీనెస్ లోను ప్రతి ఒక్కళ్ళు కూడా మనం దానికి తగ్గట్లు మారాలి అని చెప్పేసి అని ఉమ్. ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్ లో గూగుల్ డేటా సెంటర్ వస్తుంది. ఎస్ సార్. అంటే ప్రారంభంలోనే మనం ఒక మంచి అవకాశాన్ని పొందినట్టుగా భావించాలి. ఉమ్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఏదో అందరితో పెడితే ఇక్కడ కూడా పెట్టడం కాకుండా మొదట మనకే వచ్చింది గూగుల్ అవకాశం. లాంటి మొదట మనకే వచ్చింది. Yes, sir. ఏంటి, గూగుల్ లాంటి ఏ సంస్థ నుంచి వచ్చింది? ఉమ్. ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మిగతా అన్ని సంస్థలతో పోలిస్తే కనుక చాలా ఫాస్ట్ గా అడాప్ట్ చేసుకుంటూ ఉమ్. భారీ మొత్తంలో డేటాని కలిగి ఉండి, ఎంతో కాలంగా సెర్చ్ ఇంజిన్ గా ఉండటం వల్ల భారీ మొత్తంలో డేటాని కలిగి ఉండి ఏఐలో అగ్రస్థానం పొందగలిగే గూగుల్ లాంటి సంస్థ, వేరే సంస్థ పెడితే మనం పెద్ద చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎస్ సార్. సో గూగుల్ లాంటి సంస్థ తాను ఏఐ డేటా సెంటర్ ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా మొత్తాన్ని ప్రాసెస్ చేయడం అనేది వైజాగ్ లో చేయబోతూ ఉంది. ఉమ్. ఈ రెండింటిని, అంటే ప్రపంచం ముఖ చిత్రం మొత్తం మారే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టింగ్ స్టేజిలో ఆ ముఖ చిత్రాన్ని మార్చేసే సంస్థల్లో అత్యంత ప్రాముఖ్యమైన గూగుల్. ఈ రెండు ఇక్కడికి వస్తుంటే మనం ఏం చేస్తున్నాము, ఈ గ్లోబల్ థాట్ ప్యాటర్న్, ఇండస్ట్రీ ట్రెండ్స్ ను పక్కన పెట్టేసి వైసీపీ వాళ్ళు ఏం తిడుతున్నారు, వీళ్ళు ఏం తిడుతున్నారు, ఇంకొకళ్ళు ఏం తిడుతున్నారు, లేకపోతే కనుక సీరియస్లీ చెప్పాలంటే కనుక సార్. ఒక వ్యక్తికి అర్థం కాని మైండ్ సెట్ లో అలాంటి వ్యక్తులకి మనం వివరణ ఇచ్చడం కూడా ఒక రకమైన టైం వేస్ట్గా అనిపిస్తుంది. Yes, sir. ఎందుకంటే ఎస్ సార్. ఎంత చెప్పినా ఏం చెప్పినా కూడా అర్థం కాదు. ఉమ్. 15 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత ఉమ్. మెల్లగా ఎక్కువ సిస్టమ్ డెవలప్ అయ్యేసి ఇక్కడంతా ఉద్యోగాలు విపరీతంగా పెరిగిపోయిన తర్వాత ఈ మాట్లాడిన వాళ్ళు సోషల్ మీడియాలో కార్యకర్తలు గానో, సానుభూతి పరులు గానో, లేకపోతే ఈ నాయకులు, లేకపోతే ఎవరైనా కానీ మాట్లాడిన వాళ్ళ పిల్లలే ఉమ్. రేపు వీటిలో ఉద్యోగాలు చేసే ఎక్కువ సిస్టమ్ డెవలప్ అయినప్పుడు ఇక్కడ ఉద్యోగాలు చేసే పరిస్థితి వస్తుంది. ఎస్ సార్. అప్పుడు మా తాత ముత్తాతలు ఇలా మాట్లాడారంటే కనుక సిగ్గు చేయడం. అవును ఎప్పుడు కూడా డెవలప్మెంట్ రాత్రికి రాత్రి అర్థమయ్యేది కాదు. ఉమ్. ఒక చిన్న మాట చెబుతాను సార్. ఇక్కడ. సీరియస్లీ ఈ మధ్య ఇంకొకళ్ళు చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే 200 ఉద్యోగాలు వస్తాయి, లేదా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో 6,000 to 8,000 ఏది ఆపరేషనల్ గాను, ప్లస్ 30 to 50,000 ఇండైరెక్ట్ అని చెప్పేసి అని ఇలా కొన్ని స్టాటిస్టిక్స్ ఇచ్చున్నారు. ఎస్ సార్. ఈ ఎస్టిమేషన్స్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇచ్చినా, లేదా ఇంకో పార్టీ వాళ్ళు తక్కువ చేసి 200 ఇచ్చినా కూడా ఎంతవరకు కరెక్ట్ అవుతాయి? ఉమ్. నిజంగా చెప్పాలి అంటే గనక అక్కడ రేపు ఇండస్ట్రీ అనేది సెటిల్ డౌన్ అయిన తర్వాత మీ ఊహ కూడా, మన ఊహ కూడా అందంతగా, మనం మాట్లాడే ఫిగర్స్ అంతగా ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఎక్కువే ఉండొచ్చు, ఆంకి పెరగచ్చు. పెరగచ్చు. Numbers పెరుగుతాయి. హైదరాబాద్ కి ఎంత ఎక్స్పాన్షన్ వచ్చిందని 98 లో ఇలాగే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి హైటెక్ సిటీ పెడితే అని క్వశ్చన్ చేస్తే ఉమ్. అప్పుడు కూడా పీపుల్ అని ఉండేవాళ్ళు, 200 వస్తాయో, అది చిన్న బిల్డింగే కదా, 100 వస్తాయో, 200 వస్తాయో, అంతగా sir. కెపాసిటీ లేదు మాట్లాడు అవును ఉంటుండేవాళ్ళు. సార్. సో ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ఈ రోజు మనం వైజాగ్ ఎలా కేంద్ర స్థానంగా ఉంది, ఈ గూగుల్ ని చూసిన ద్వారా ఎలాంటి అనుబంధ సంస్థలు వస్తూ ఉన్నాయి, ఎలాంటి పెద్ద పెద్ద సంస్థలు, చిన్నవి, మధ్య తరహా, చిన్న స్థాయి స్టార్ట్అప్ కంపెనీలు అన్నీ కూడా ఉమ్. ఎలా వస్తున్నాయి, ఎకో సిస్టమ్ ఎలా డెవలప్ అవుతుంది, ఆ డెవలప్ అవటం వలన మిగతా వాళ్ళు కూడా చివరికి అక్కడ ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి ఉమ్. రోజువారీ బతికే ఎన్నో రకాల సర్వీసెస్ కూడా ఎలా పెరగబోతూ ఉన్నాయి ఎస్. అన్నది కూడా మనం గమనించుకోవాలి కదా. హైదరాబాద్ లో చిన్న ఎగ్జాంపుల్ ఓలానే ఊబర్నే తీసుకోండి. ఉమ్. ఓలా ఊబర్ ద్వారా ట్రావెలింగ్ దీన్నే తీసుకుంటే ఐటీ వాళ్ళని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి, వాళ్ళు ఆఫీస్కి వెళ్తున్నా కానీ, వాళ్ళు షాపింగ్ సినిమాకి వెళ్తున్నా, సినిమా థియేటర్కి వెళ్తున్నా, సౌకర్యం, ట్రావెలింగ్ సౌకర్యం కల్పించడం కోసం ఎంత మంది క్యాబ్ డ్రైవర్లు ఉపాధి పొందుతూ ఉన్నారు. చాలా అవన్నీ మంది కూడా సార్. పరోక్షమైన ఇదే కదా. ఎస్ సార్. సో ఇవన్నీ అర్థం చేసుకోకుండా మనం మాట్లాడటం. అంటే ప్రపంచంలో అసలు గ్రోత్ ఏ విధంగా ఉందో కూడా వీళ్ళకి తెలియదు అనిపిస్తుంది సార్ కొన్నిసార్లు చూస్తుంటే. ఎందుకంటే ప్రపంచం, మీరు అన్నది ఒక గొప్ప విషయం అండి. ఉమ్. ఇప్పుడు కూడా మన ఎదురుగా ఉన్న వ్యక్తితోనే ఫైట్ చేస్తూ ఉంటాం. ఉమ్. ఎవరు?
ఇప్పుడు సోషల్ మీడియా ఉన్నదనుకోండి, వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళని, టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళని ఇలా ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. ఓకే, సో అట్ ద సేమ్ టైం వచ్చేటప్పటికి మన పక్కింటాళ్ళు మనకు ఉండే శత్రువు ఎవరంటే కనుక మన పక్కింటాళ్ళు, మన స్నేహితులు, మనకు ఉండే క్లోజ్ సర్కిల్లే. ప్రపంచం స్థాయిలో ఎదగాలి అంటే కనుక ఫస్ట్ థాట్ ప్యాటర్న్ అనేది పెరగాలి. ప్రపంచం మొత్తము కూడా ఈ రోజు ట్రంప్ ఆర్థిక విధానాల వలన సో మీరంతా ఇక్కడ ఉండేదేంటి, మీకు వెళ్ళిపోండి అని చెప్పేసి అనే పద్ధతుల్లో ఇచ్చేస్తూ ఉంటే, ఈరోజు యుఎస్ డెవలప్ అయిందంటే ఎందుకు డెవలప్ అయిందంటే మన పోటీ వాళ్ళ భారతీయులంతా కూడా తమ మేధస్సుని పణంగా పెట్టి ఇక్కడ తల్లిదండ్రులను వదిలేసి ఇళ్ళంతా పాడుపడిపోతూ ఉండేవి, తల్లిదండ్రులను చూసుకోవడానికి ఎవరు లేదు, అయినా కూడా సరే మనం బతకాలి కదా, అలాగే అట్ ద సేమ్ టైం అని చెప్పేసి పొట్ట చేతి పట్టుకొని యుఎస్ఏ లేసి అక్కడ కష్టపడుతుంటే కనుక అక్కడ ఎకానమీ డెవలప్ అయింది. సో అంత ఎకానమీని చూసుకొని మాదే గొప్ప దేశం, మాదే అగ్రరాజ్యం అని చెప్పేసి బెదరబీగుతూ మీరంతా వద్దు, మాకు స్థానిక అవకాశాలు తగ్గిపోతుందని చెప్పేసి అన్నప్పుడు ఈ రోజు అందరూ ఇంతకుముందు తిరుమలేష్ గారు అన్నట్లుగా మేము మా ఊళ్ళో ఉంట్లోనే మా చుట్టుపక్కలే ఉద్యోగాలు పొందేసి మేమే కంపెనీలు పెట్టుకొని మేమే ప్రపంచానికి సర్వీసులు ఇస్తాం. యుఎస్ ప్రపంచానికి ఇవ్వటం కాదు, మా సొంత ఊరికి వచ్చి యుఎస్ మేమే భారతదేశమే అగ్రశక్తిగా ఎదిగి భారతదేశం యొక్క మేధో సంపత్తితో మేమే మిగతా వాళ్లకు మీరు యుఎస్ కావాలంటే మీకు సర్వీస్ మేము ఇస్తాం, న్యూజిలాండ్ కావాలంటే ఇస్తాం, నార్వే కావాలంటే ఇస్తాం, ఆస్ట్రేలియా కావాలంటే ఇస్తాం అని చెప్పేసి మనం ఎదగటానికి ఈ రోజు గొప్ప అవకాశం. దాన్ని ప్రధానమంత్రి మోడీ దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి అందరూ విజన్ తో అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఈ కామెంట్లను పట్టించుకోకుండా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. చాలా మంది అనుకుంటూ ఉంటారు, మనం మాట్లాడే ప్రతి వ్యక్తి ఏమనుకుంటాడంటే మూతి మీద మెస్మలోనే ఒక సోషల్ మీడియా కార్యకర్త ఉన్నాడు అనుకోండి, ఏ పార్టీ అయినా. సో నేను ఒక వ్యక్తిని తిట్టాను కదా, ఈ తిట్టింది వచ్చేటప్పటికే ఆ నాయకుడు చూసి ఆ నాయకుడు వాళ్ళ నుంచి పనిచేయటం మానేస్తాడో, లోపల కుంగిపోయి బతుకుతాడో అనుకుంటాడు. ఎవరిని తిట్టుకున్నా ఎవరేం చేసినా కూడా ఎదిగే వ్యక్తి వచ్చేటప్పటికే ఒక ఆదర్శంగా ఒక సామాన్య జనాల కోసం తమ మొత్తం వ్యక్తిగత రాత్రి మగళ్ళు తిరుగుతున్నారండి. నిజంగా కొన్నిసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఏ రోజు నేను పొలిటికల్లో ఇవి నాకు అనిపించదు. నేను చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఇష్టపడతాను అంటే వ్యక్తిగతంగా నేను సివిల్ సర్వీసెస్ యాస్పిరెంట్ ని, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ దగ్గర నుంచి మొత్తం అన్ని రకాల బేబీలీకి నేర్చుకున్నాను. నేను సివిల్స్ కి వెళ్లాల్సిన వ్యక్తిని అరౌండ్ 98-2000 టైంలో. సో విపరీతంగా కష్టపడి చదివాను. అప్పుడు నాకు గ్రోత్ మైండ్ సెట్ ఏంటో నాకు అర్థమైంది, ఒక మనిషి విజన్ తో వర్క్ చేయటం అంటే ఏదో అర్థమైంది. సో ప్రొడక్టివ్ గా ఉండటం, దేశానికి సర్వీస్ చేయటం అంటే ఏంటో అర్థమైంది. ఇలాంటి క్వాలిటీస్ ఒక లీడర్లు ఎవరన్నా ఉన్నాయి అని చెప్పేసి చూస్తూ ఇన్నేళ్ల పాటు చూసుకుంటా వస్తే కనుక నేను వేరే డొమైన్ లోకి వచ్చినా కూడా నిజంగా ఒక మాట్లాడే మాటలో ఈ రోజు కాదు భవిష్యత్తు ప్రయోజనాలు అని చెప్పేసి ఒక దృష్టి కలిగిన వ్యక్తిగా ఎక్కడ అభ్యంతరకమైన పదాలు విమర్శలో కాకుండా ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నా ఎన్ని రాళ్ళు ఇచ్చినా కూడా మన పిల్లల భవిష్యత్తు, మన తరం భవిష్యత్తు, మన అన్ని వర్గాల భవిష్యత్తు అని చెప్పేసి ఆలోచించిన శక్తి ఉన్న వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తే ఇలాంటి రాజకీయ నాయకులు కదా మన దేశానికి ఉండాల్సింది. క్లీన్ గా మాట్లాడే విధానం కూడా ఇక్కడ అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉండవు ఆయన మాట్లాడేటప్పుడు. అది కదా శ్రీనివాస్ గారు కావాల్సింది. ఇప్పుడు నాయకులు అంటే మనం చూస్తున్నాం, నిజంగా చాలాసార్లు సిగ్గుపడ్డాను. బూతులు మాట్లాడే నాయకుల ముందు మైకులు తీసుకెళ్లి పెట్టేసి ఏమనుకుంటున్నారంటే కనుక నాకు వ్యూస్ పెంచుకోవటం, సోషల్ మీడియాలో ఒక బ్యాచ్ తయారైపోయి లైక్స్ కొట్టించుకోవటం, మళ్ళీ దానికి ఇంకొకరి దగ్గర పెట్టి ఈ తిట్లేదంతా. ఒక్క నిమిషం సార్, తిరుమలేష్ గారు విన్నారా నల్లమోతు శ్రీధర్ గారు చెప్పింది? ఇక్కడ ప్రపంచంలో గ్రోత్ ఆ విధంగా ఉంటే మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగు రాష్ట్రాలు అనుకోండి అడ్డుకుంటూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ అంటే ఎక్కడ, ఇండియాలో ఒక భాగమే కదా. కానీ మనకి గూగుల్ వస్తే కర్ణాటక వాళ్ళు ఏడుస్తారు, తెలంగాణ వాళ్ళు ఏడుస్తారు, లేదా తమిళనాడు వాళ్ళు ఏడుస్తారంటే మనం చూస్తూనే ఉన్న కామెంట్ చేయటం, అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తాం. అదంతా పక్కన పెడితే మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళే కామెంట్ చేస్తూ ఉంటారు. అది వస్తే నాశనం, లేకపోతే ఇంకోటి, ఇక్కడ లీడర్ని కూడా. ఇది ఎంతవరకు ఇది మంచి పద్ధతి కాదు అంటారు ఆయన. అవునవును, మీ లీడర్స్ కూడా తిరుమలేష్ గారు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సార్ చెప్పిన మాటల్లో మీ లీడర్స్ కూడా చంద్రబాబు గారు కావచ్చు, లేకపోతే లోకేష్ గారు ఎక్కడ అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడటం లేదు, తమ లక్ష్యం వైపు దూసుకెళ్తున్నారు. సార్ చెప్తుంది అదే నేను గమనించాను వాళ్ళల్లో. మన దిశానిర్దేశం ఏంటి, మనం గూగుల్ తీసుకురావాలి, ఇంతమందికి ఉపాధి కల్పించాలి. ఆ రోజు అక్కడ చేసాం హైదరాబాద్లో, ఈరోజు ఇక్కడ చేసి చూపించాలని విధంగా వెళ్తున్నారు. ఎన్ని రాళ్లు పడుతున్నా కూడా పక్కకి నెట్టుకుంటూ వెళ్తున్నారు. ఆ విధంగా మీ కార్యకర్తలు కూడా ఉండాలి అని ఆయన అడుగుతున్నారు. మీరేమంటారు? ఖచ్చితంగా సార్, ఆయన
శ్రీధర్ గారు చాలా మంచిగా అనలైజ్ చేసి ఒక దిశానిర్దేశం అనేది చెప్తా ఉన్నారు, వ్యక్తపరుస్తా ఉన్నారు. ఉమ్, ఆయన మాటల్ని ఖచ్చితంగా మేము కూడా స్వాగతిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజెంట్ యువత ఎటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు, అబ్రాడ్కి వెళ్ళేసి, బయట దేశాలకు వెళ్ళేసి, బయట రాష్ట్రాలకు వెళ్ళేసి, ఇండ్లు వాకిళ్ళు వదిలిపెట్టేసి ఎంత స్ట్రగుల్ అవుతా ఉన్నారో కూడా క్లియర్ కట్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదే విధంగా ఎక్కడో చేసే జాబ్ కంటే మన ఇంట్లోనే మన కుటుంబం, అదే విధంగా తల్లిదండ్రులకు దగ్గరలోనే జీవనం కొనసాగిస్తే ఆ ఆనందం వేరు అనేది కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ అయితేనేమి, అదే విధంగా లోకేష్ గారి యొక్క ముందు చూపు ఆలోచన అయితేనేమి, వాటిని కూడా ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో దోహదపడతాయి అనేది కూడా చాలా బాగా చెప్పారు. దాన్ని ఖచ్చితంగా అందరూ కూడా ఏకీభవిస్తా ఉన్నాం. అదే విధంగా ఈ వైజాగ్ లో ఏఐ టెక్నాలజీ అనేసి మన రాష్ట్రంకి వచ్చినట్లయితే మన దేశంలో ఉన్నటువంటి పక్క రాష్ట్రాలు, పొరుగు రాష్ట్రాలు అందరూ కూడా హర్షిస్తారనే భావన మాలో ఉంది. కాబట్టే మీరు ఒక మన వైకే టీవీ ఛానల్ వారు టైటిల్లోనే పెట్టారు, గూగుల్ గూగుల్ తెగుల్ అని. అంటే గూగుల్ తేవాలా అని చెప్పి ఒక నాయకుడి యొక్క సిద్ధాంతం ఒక ఇదిగా ఉంటే, గూగుల్ అని చెప్పి వాళ్ళ గుండెలో రైళ్లు పరిగెత్తినట్టు ఈ యొక్క వైసీపీ పార్టీ అయితేనేమి ఆ యొక్క ఎమ్మెల్యేలకు వాళ్ళకు కనబడతా ఉంది. అంటే ఇంట్లో వాడే పెట్టే కంట్లో పుల్ల అని ఉమ్. మన వాళ్ళే, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ వాళ్ళే ఈ రకంగా వ్యంగ్యంగా మాట్లాడడం, బయటికి వ్యంగ్యంగా వ్యక్తపరచడం అనేది పొరుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ఆశావహులకి అది ఒక అవకాశం ఇచ్చినట్లు కనబడుతుంది. ఖచ్చితంగా రేపు పొరుగు మన రాష్ట్రాల్లో దగ్గరకు వాళ్ళు కూడా వచ్చి వచ్చినట్టు చేస్తారు వైజాగ్లో. ఎందుకు రారు? తమిళనాడు నుంచి రావచ్చు, కర్ణాటక నుంచి రావచ్చు, తెలంగాణ నుంచి కూడా వచ్చి రేపు వైజాగ్లో జాబ్ చేయొచ్చు కదా, ఎవరిని ఆపరు కదా ఇక్కడ. 100%, ఇప్పుడు మనం ఈ రోజు ఎట్లా సార్. మన హైదరాబాద్కి దేశంలో ఎక్కడి వెళ్తున్నామో, నుంచైనా పూణేకి కూడా ఎట్లా వెళ్తున్నామో, కర్ణాటక ఎట్లా విదేశాల నుంచి కూడా వెళ్తున్నాం. వచ్చి చేస్తారు సార్. అది ఎస్ సార్. ఆశ్చర్యపోనవసరం లేదు. ఇంతవరకు మన రాష్ట్రం నుంచి బయట దేశాలకు వెళ్ళి జాబులు చేస్తా ఉన్నారు. అదే గూగుల్ డేటా సెంటర్ ఏగిన మన ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో ప్లేస్ అయిందంటే పక్క దేశాల నుంచి కూడా వచ్చి మన ఆంధ్రప్రదేశ్ లో ఉపాధి అవకాశంకి వాళ్ళు కూడా ఇప్పుడు మన వాళ్ళు ఏ రకంగా అయితే వెళ్తారో వాళ్ళు కూడా మన దగ్గరికి రావచ్చు. ఎస్. కాబట్టే మన వైసీపీ నాయకులు ఒకటే ఆలోచన చేసుకోవాలి, రాష్ట్ర అభివృద్ధి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా చేసేటువంటి కామెంట్లు కానీ, బయటికి వ్యక్తపరిచేటువంటి మాటలు అయితేనేమి రాష్ట్ర అభివృద్ధి దెబ్బతినకూడదు. ఎస్. అదే విధంగా రాష్ట్రంకి వచ్చేటువంటి ప్రాజెక్ట్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిని అడ్డుకట్ట వేయకూడదు. మీ యొక్క వ్యక్తిగత విమర్శలు రాజకీయంగా చేసుకోవాలంటే రకరకాలుగా చేసుకోండి. వాటి గురించి మేము యువత కానీ, విద్యార్థి లోకం కానీ మేము దాని గురించి చెప్పం. మాకు వచ్చేటువంటి, రాష్ట్రంకి వచ్చేటువంటి, మా భవిష్యత్తు బాగుండేటువంటి బెనిఫిట్స్ ఏమన్నా వస్తా అంటే వాటిని అడ్డుకునే దానికి రకరకాల మాటలు, ఇటువంటి ఏ, అసత్య ఆరోపణలు చేస్తే మటుకు యువత మేమంతా కూడా చూస్తూ ఊరుకోం. ఇప్పుడే మన శ్రీధర్ గారు చెప్పారు, ఎన్ని విమర్శలు ఎన్ని కామెంట్లు చేసినా కూడా ఒకటే ఆలోచనతోనే విజన్ గా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తా ఉన్నారు. అటువంటి శక్తివంతమైన నాయకత్వం మాకుంది కాబట్టి మాకు కూడా చాలా భరోసా, ధైర్యంగా రాష్ట్రంలో యువతగా ఉంది కాబట్టి మేము అందుకనే కొంచెం మా నాయకుల్ని కాపాడుకుంటూ వారికి అండగా యువత మేమంతా కూడా ఉండేదానికి మా శక్తి వంచన లేకుండా మేము కృషి చేస్తా ఉన్నాం. శ్రీధర్ గారు ఒక ఎగ్జాంపుల్ సార్, లోకేష్ మీరు చూసే ఉంటారు సార్, చాలా చేంజ్ అయ్యారు. గత 3 సంవత్సరాలకు ముందు లోకేష్ గారిని ఇప్పుడు లోకేష్ని చూస్తే ఏమనిపిస్తుంది సార్ మీకు? ముఖ్యంగా లోకేష్ ని చాలా విపరీతంగా ట్రోల్ చేశారండి. చాలా సార్లు బాధ అనిపిస్తుండేది. ఎందుకంటే బాధ అంటే ఎవరిని ట్రోల్ చేసినా కూడా ఒక వ్యక్తిని అలా ట్రోల్ చేయటం అనేది ఒక తప్పు. ఒక రకమైన వ్యక్తిత్వ హననం అనేది ఎప్పుడు కూడా ఎవరు హననం చేస్తున్నారు, ఉదాహరణకి నేను మిమ్మల్ని వ్యక్తిత్వ హననం చేస్తాను, ఏదో కామెంట్ చేస్తానంటే కనుక ఏ విషయంలో చేయాలి? నాకంటే మీకు నాలెడ్జ్ తక్కువ ఉంటే, మీకు నాలెడ్జ్ తక్కువ ఉంది, కొద్దిగా నేర్చుకుంటాను, ఒక సద్విమర్శ లాగా ఉండాలి. సో మీరు మాట్లాడే దాంట్లో భాష సరిగా లేదండి, మీరు మీ అభిప్రాయాల్లో కొన్ని తప్పు ఉన్నాయి, ఇలా ఉంటే బాగుంటుంది అని ఒక చర్చకానో ఒక సద్విమర్శకానో ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు ఏమైందంటే దిగజారిపోయేసి చివరకు కాలేజీకి వెళ్ళే ఏ మాత్రమో ఒక ఇంగ్లీషు పదాన్ని మాట్లాడటానికి రాని వ్యక్తులు కూడా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఎంత దారుణంగా మీమ్స్ తయారు చేసేసి ఏ పడితే క్యాప్షన్స్ పెట్టేసి కింద బూతులు పెట్టేసేసి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే నిజంగా సరే లోకేష్ నాయకుడా లేకపోతే ముఖ్యమంత్రి కొడుక ఇవన్నీ పక్కన పెట్టండి, ఒక మనిషిగా అది ఎంత పెయిన్ఫుల్. అక్కడ నుంచి తను ఫినిక్స్ పక్షిలాగా తన భాషలో ఈ రోజు తను మాట్లాడే భాష
మనకే బిజినెస్ స్కూల్స్ లో నేర్పించే భాషలో ఎంత ప్రతి పదము కూడా ప్రతి పదము ఆచి తూచి ప్రతి పదములో అర్థం ఉండేసి ఒక అనవసరమైన పదం కూడా లేకుండా హృదయంలో సూటిగా వెళ్ళేలాగా ఎస్ అట్ ద సార్. సేమ్ టైం పర్పస్ఫుల్ గా ప్రపంచంలో ఉండే ఏ లీడర్స్ అయినా కానీ ప్రపంచంలో ఉండే ఏ బిజినెస్ మెన్ అయినా కూడా కొన్ని మాటల్లో ఒప్పించగలిగేలాగా ఆకట్టుకునేలాగా తను డెవలప్ చేసుకున్న విధానం వీటిని చూసి నేర్చుకోవాలి. ట్రోలింగ్ చేశారు కదా అందరూ, ఈరోజు లొకేషన్ చూసి నేర్చుకోండి. ఎందుకంటే ట్రోలింగ్ చేసినప్పుడు బాగానే ఉంది. ట్రోలింగ్ చేసిన వాళ్ళకి ఇప్పుడు లోకేష్ మాట్లాడుతున్న మాట, లోకేష్ ఎదురుగా వెళ్ళి ఒక 5 నిమిషాలు మాట్లాడండి. తన ఐ టు ఐ కాంటాక్ట్, తన బాడీ లాంగ్వేజ్, తను ఫర్ ఎగ్జాంపుల్ తను ఇలా చేతులు కట్టుకునేటప్పుడు ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ స్వామి వివేకానంద ఈ టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లో. ఎస్ సార్. నేను ఎందుకంటే సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ గా ప్రతి మనిషి కూడా ఎక్స్ప్రెషన్ దగ్గర నుంచి, బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి, భాష దగ్గర నుంచి, వ్యక్తిత్వం దగ్గర నుంచి, ఎదుటి వ్యక్తికి ఇచ్చే గౌరవం దగ్గర నుంచి అనేది నేను గమనిస్తూ ఉంటాను. సార్. ఇదంతా కూడా తను ఎంతకాలం ఎంత డెవలప్ చేసుకున్నారంటే ఎంత హార్డ్ వర్క్ ఉంటే సాధ్యపడిందో అర్థం చేసుకోవాలి. ఎస్ సార్. స్కిల్స్ డెవలప్ చేసుకోవడం మామూలు విషయం కాదు, ఏదో రాజకీయ విమర్శ చేసినంత చిన్న విషయం కాదు. ఒక భాషను అంత బిజినెస్ స్కూల్స్ లో శ్రీనివాస్ గారు సార్. ఎక్కడైనా అంతర్జాతీయ సమాజంలో గూగుల్ లాంటి సంస్థను ఒప్పించాలి అనుకోండి, చిన్న ఎగ్జాంపుల్ గా Mm. ఎంతో మంది ప్రపంచవ్యాప్తంగా అక్కడికి వెళ్ళేసి గూగుల్ దగ్గర మా దగ్గర పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి అప్రోచ్ అవుతూ ఉంటారు. ఎస్ సార్. సో గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఎంతో మంది తిరుగుతూ ఉంటారు. చాలా projects. ఎందుకంటే ఈ రోజు ఐటీ మాత్రమే, ఒకప్పుడు అగ్రికల్చర్, తర్వాత ఇండస్ట్రియలైజేషన్, ఇప్పుడు వచ్చేప్పటికి ఐటీనే ప్రపంచం ఆర్థిక వ్యవస్థ నడిపిస్తూ ఉంది. కాబట్టి ప్రపంచం అన్ని దేశాలు కూడా దీని మీద దృష్టి పెడుతూ ఉంటాయి. అయితే ఇన్ని దేశాలు దృష్టి పెట్టినప్పుడు, ఇంతమంది ప్రతినిధులు ఒక సంస్థ దగ్గరికి వచ్చినప్పుడు Mm. ఒక వ్యక్తి దగ్గరికి ఒక రాష్ట్రానికి పెట్టుబడి వస్తుందంటే గనక వాళ్ళంత తక్కువ తినలేదు కదా గూగుల్ లాంటి వాళ్ళు. అవును సార్. వాళ్ళు ఎన్ని ఆలోచిస్తారు, వచ్చిన వ్యక్తి భాష ఎలా ఉంది, వచ్చిన వ్యక్తి మనకు భవిష్యత్తు ఇవ్వగలుగుతాడా, ఆ ప్రాంతానికి వెళ్తే కనుక మనకు భరోసా ఉంటుందా లేదా, అతనికి ఎంత నాలెడ్జ్ ఉంది, కోర్ అండర్స్టాండింగ్ ఉంది, ఇవన్నీ కూడా ఆలోచిస్తారు కదా. ఇంకొక విషయం ప్రస్ఫుటంగా చెప్పుకోవాలి. దేశంలో మీరు ఏ లీడర్నైనా తీసుకోండి, Hmm. పశ్చిమ బెంగాల్ దగ్గర నుంచి, కర్ణాటక దగ్గర నుంచి, ఇక్కడ మనం చూస్తే కనుక తమిళనాడు దగ్గర నుంచేసి నార్త్ లో ఉత్తరప్రదేశ్, అన్ని రాష్ట్రాల్లో మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ వీళ్ళకున్న నాలెడ్జ్ అనేది, మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే ఐటీ మినిస్ట్రీ అంటే కనుక ఐటీకి సంబంధించి గొప్ప నాలెడ్జ్ ఉన్న వాళ్ళని మినిస్టర్ గా పెడతారు. ఎస్ సార్. వాళ్ళ కోర్ అండర్స్టాండింగ్ ఉండదు. వాళ్ళ అధికారులు చెప్పే వాటిని బట్టి, ఎవరో నాబోటి వాళ్ళు వచ్చి ప్రపోజల్స్ పెట్టే వాటిని బట్టేసి వాళ్ళు అక్కడికి వచ్చి ప్రెస్ మీట్కి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ రోజు చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళకి క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటో డీప్ లెవెల్లో తెలుసు. అలాగే ఏఐ అంటే ఏంటో డీప్ లెవెల్లో తెలుసు. దానికి పర్యవసానం ఎలా ఉండబోతున్నా డీప్ లెవెల్లో తెలుసు. మంత్రిగా ఉన్న వాళ్ళ రాజకీయ నాయకులు, వాళ్ళు దేశంలో పప్పెట్స్ లాగా రాజకీయ నాయకులు రాజకీయ విమర్శలు చేసి జస్ట్ బహిరంగ సభల్లో జనాల సెంటిమెంట్ ని ప్రేరేపించేసి Mm. సో ఓట్లు తెచ్చుకొని ఏమీ తెలియకుండా జస్ట్ పప్పెట్స్ లాగా రాజ్యం ఏలుతున్న సమాజంలో Mm. సబ్జెక్ట్ పట్ల కోర్ అండర్స్టాండింగ్ ఉండి భవిష్యత్తులో కార్యాచరణ కలిగి ఉన్న వాళ్ళు లీడర్స్ గా ఉండటం అనేది మన తెలుగు సమాజం చేసుకున్న అదృష్టం. ఇది ఎప్పుడు గమనిస్తారో జనాలు అర్థం చేసుకోవాలి. ఇప్పటికి కూడా విమర్శలు చేసుకుంటూ బతికేస్తున్నాం. రోజు అదే జరుగుతుంది కదా సార్. వాళ్ళు కష్టపడి తెస్తున్నారు. ఆల్రెడీ పండగ పూట దీపావళి రోజైనా ఆస్ట్రేలియాకి వెళ్ళాడు, అక్కడి నుంచి కొన్ని కంపెనీలు అయితేనే ఏవో తీసుకోవాలని ప్లాన్తో. నిన్న చూస్తే చంద్రబాబు గారు దుబాయ్కి వెళ్ళారు, అక్కడ అన్ని కంపెనీలతో మాట్లాడారు. ఇట్లా వాళ్ళు కష్టపడుతుంటే ఇక్కడ చేరేసి దీనివల్ల లాభమా, ఇన్ని లక్షల గ్యాలన్ల వాటర్ ఏమైపోతుంది, సముద్రం నాశనం అయిపోతుంది, సముద్రంలో పైపులు వేస్తారంట. నాకు నవ్వు వస్తుంటుంది అసలు. అంటే ఈ కేబుల్ ల్యాండింగ్ సిస్టమ్ కానీ వాటర్ కూలింగ్ సిస్టమ్ అసలు వీళ్ళందరికీ తెలుసా? కేబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇవన్నిటి గురించి తెలిసి మాట్లాడుతున్నారా, లేకపోతే ఏదో ఒకటి ఒక రాళ్ళు వేయాలని మాట్లాడుతున్నారు అనిపిస్తుంది సార్, సబ్జెక్ట్ లేకుండా. కరెక్ట్ అండి. అంటే వాస్తవంగా తెలుసు, చాలా మందికి తెలుసు అండి. ఇప్పుడు మాట్లాడటం చాలా మందికి కూడా ఇది దీనివల్ల ఉపయోగం తెలుసు. కాకపోతే ఏముందంటే హ్యూమన్ ఈగో ఉంటుంది కదా. హ్యూమన్ ఈగో ఏంటంటే మనం డిసైడ్ అయిపోతాం ఏంటి, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏది చేసినా కూడా వ్యతిరేకించాలి. అది గూగుల్ డేటా సెంటర్ అనే దాన్ని తీసుకొస్తే దాన్ని వ్యతిరేకించాలి.
క్వాంటమ్ వ్యాలీ అని చెప్పేసి తీసుకొస్తే దాన్ని వ్యతిరేకించాలి. ఉమ్, ఆయన ఒక ప్రభుత్వ పథకాన్ని తీసుకొస్తే దాన్ని వ్యతిరేకించాలి. ఉమ్, సో ఈ వ్యతిరేకించడం కోసం కొన్ని కారణాలు వెతికి పట్టుకోవాలి. అహం ఏం చేసిందంటే కనుక ఏమో నీకు ఉమ్, నేను వ్యతిరేకించడానికి సమర్థించాలంటే ఒక 10 పాయింట్లు తెచ్చుకోవాలి. ఈ 10 పాయింట్లు ఏమేమి ఉన్నాయి? ఆహా, 4 తిరస్కరించింది. ఉమ్, కొంతమంది మాట్లాడుతున్నారు 4 తిరస్కరించింది కాబట్టి ఇండియాలో ఇక్కడ తీసుకొచ్చేసి మన నాన్న నాశనం చేస్తున్నారు అంటారు. ఒక చిన్న మాట చెబుతాను. ఆ, ప్రపంచంలో నిజంగా ఏ దేశం తిరస్కరించినా, ఏ ప్రాంతం తిరస్కరించినా ఎందుకు తిరస్కరిస్తారు? అక్కడ ఉదాహరణ నార్వేనే తీసుకుంటే కనుక వాళ్ళ దగ్గర పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడానికి అవకాశాలు లేకపోవచ్చు. ఎస్ సార్, ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. అవును. రెండోది, వాటర్. చంద్రబాబు నాయుడు గారి లాగా వాటర్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి లాగో లేకపోతే లోకేష్ గారి లాగో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెంచాలి, లేకపోతే ఉద్యోగ అవకాశాలు పెంచాలి లాంగ్ టర్మ్ విజన్ ఉన్న నాయకులు ఉండకపోవచ్చు. ఉమ్, ఇలాగా నాయకుడి యొక్క నిర్ణయం అనేది నాయకుడి యొక్క విజన్ బట్టి కూడా అక్కడ యాక్సెప్ట్ చేయాలా తిరస్కరించాలని ఆధారపడి ఉంటుంది. ఉమ్, ఇప్పుడు కేరళనే తీసుకోండి. కేరళకి వెళ్ళేసి గూగుల్ డేటా సెంటర్ పెట్టాలని గూగుల్ వాళ్ళే అడిగారు అనుకోండి, కేరళ వాళ్ళు వెంటనే రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే అక్కడ ఉండే కమ్యూనిస్ట్ భావజాలాలు కావచ్చు, రకరకాల వాళ్ళు. ఎస్ సార్. అంటే ఆ నాయకులకు ఆలోచన బట్టి నిర్ణయాలు ఉంటే తప్పించేసి నాలుగే తిరస్కరించింది కాబట్టి మనం తిరస్కరించాలంటే ఏం అర్థం ఉంటుంది? అక్కడ స్థానికంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్యాకి వెళ్ళండి. సార్, రష్యా వాళ్ళ దగ్గర గూగుల్ డేటా సెంటర్, రష్యా వచ్చేటప్పటికి క్యాపిటలిస్టిక్ టెండెన్సీస్ అన్నిటిని వ్యతిరేకించే సమాజం. ఉమ్, అక్కడికి వెళ్ళి మనం ఏమైనా ఇన్వెస్ట్ చేద్దామంటే కనుక వాళ్ళు తిరస్కరిస్తారు. ఉమ్, అప్పుడు మనం రష్యా తిరస్కరించింది కాబట్టి మనం తప్పు చేస్తున్నామని అంటే ఎంత అర్థరహితం. ఎస్ సార్. అంటే ప్రపంచం యొక్క ఆర్థిక విధానాలు, సరళి అభిప్రాయాలు, వాళ్ళ ప్రయారిటీస్, వాళ్ళ భావజాలము, కమ్యూనిజమా లేకపోతే ఇంకోట అవి అర్థం చేసుకోకుండా ఫలానా వాళ్ళు తిరస్కరించారు కాబట్టి ఇక్కడ లోకేష్ తప్పు చేశాడు, ఇక్కడ మన ప్రభుత్వం తప్పు చేసింది, వీళ్ళేదో మనల్ని ముంచేస్తున్నారు అని మాట్లాడటం. ఇదంతా బికాస్ ఆఫ్ హ్యూమన్ ఈగో. ఏదైనా తప్పు, ఏదైనా కూడా వ్యతిరేకించాలనే భావం అంతే. ఎస్, రైట్. సార్ తిరుమలేష్ గారు, ఈ హ్యూమన్ ఈగో వల్లనే ఆంధ్రప్రదేశ్ నాశనం అవుతుంది అనేది సార్ చెప్పడం చాలామందికి కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మనకంటూ ఒక రాజధాని లేదు ఇన్నాళ్ళుగా. 3 రాజధానులు అన్నారు. 3 రాజధానుల సంగతి తర్వాత సరే ఇప్పుడు వచ్చి అమరావతి అంటున్నారు, కడుతున్నారు, చూస్తున్నాం. కనీసం ఆ బాధ కనిపించదేమో. మనకంటూ ఒక రాజధాని లేదే, మనం ఏం తప్పు చేస్తున్నాం. రేపు ఫ్యూచర్లో అయినా ఆ పార్టీ రావచ్చు, ఇంకో పార్టీ రావచ్చు. రేపు గొప్పగా చెప్పుకోవడానికి మన రాష్ట్రానికి ఏముందంటే గూగుల్లో లేకపోతే ఇంకోటి చెప్తాం. మన పిల్లలకి ఇక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తున్నాం అంటే అది ఎంత గర్వకారణం చెప్పండి. ఈరోజు హైదరాబాద్లో ఎవరు ఎంతమంది ఉన్నా కూడా కేటీఆర్ ఆల్సో, కేసీఆర్ ఎవరైనా సరే ఇక్కడ చంద్రబాబుని పొగడకుండా ఉండరు. రాజకీయ పరంగా వాళ్ళకి కొంత డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ కొంత వ్యక్తిగతంగా చూస్తే వాళ్ళు చెప్తారు ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే అది చంద్రబాబు చేసిన కొన్ని ఇదే అని చెప్తారు. ఎప్పటికీ మారుతారనిపిస్తుంది ఈ రాజకీయ నాయకులు, లేదు ఇంతేమేమంటారా? 100% వాస్తవమేనండి. ఎందుకంటే పొరుగు రాష్ట్రాల వాళ్ళు, బయట నాయకులు, ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి గొప్పతనాలని అందరూ ఒప్పుకుంటా ఉన్నారు. ఈవెన్ వాళ్ళు అపోజిషన్ పార్టీ ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎవరైనా ఒప్పుకుంటా ఉన్నారు. కాబట్టి మన రాష్ట్రంలో దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళు చేయరు, చేసే వాళ్ళని సమర్థించారు. గత 5 ఏళ్లలో చూసుకున్నట్లయితే బయటికి ఎక్కడికన్నా మేము వెళ్ళినా కూడా మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏదంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితి. అంటే ఇష్టానుసారం రాష్ట్రం అతని చేతుల్లోకి ఇచ్చేసినారు అనేసి రాజధాని అనేది లేకపోకుండా ఒక స్పెసిఫిక్ గా ఒక జోన్, అంటే ఎక్కడన్నా వచ్చి ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేయాలనే భయపడిపోయినారు. ఒకరు వచ్చి దోర్నాలని స్టార్ట్ చేసినారు, మళ్ళీ విజయవాడ అన్నారు, మళ్ళీ కర్నూలు అన్నారు, మళ్ళీ వైజాగ్ అన్నారు. మొత్తం రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి అన్ని జిల్లాలలో రాజధానులు అని చెప్పి ఒక ఫేక్ ప్రచారం చేసి లాస్ట్ కి 3 రాజధానులు ఇష్టానుసారంగా ఒక ఈ చింపిన ఇస్తరాకు ఏ రకంగా లపలప కొట్టుకుంటుందో ఆ రకంగా కొట్టుకున్నారు. దాని వలన అసలు భయభ్రాంతులు అయిపోయి తెచ్చినటువంటి కంపెనీలు ఏవైతే గతంలో కుదిరించుకున్నారో మన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు, అవి కూడా వెనక్కిపోయినటువంటి పరిస్థితి. ఈ దినం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉంది, మంచి ఈ సపోర్ట్ చేసేటువంటి లీడర్స్ ఉన్నారు అనేసి ఈరోజు ప్రతి ఒక్కరు వస్తా ఉంటే ఈ యొక్క వైసీపీ నాయకులకి అర్థం కావడంలే. అంటే మేము ఉన్నప్పుడు ఎవరు రావడం లేదు, మాకు ఓన్లీ చేపల మార్కెట్లు, ఆ కోడిగుడ్ల మార్కెట్లు అవి తప్పక మిగతా టైం తేలేకపోయినా వీళ్ళకి ఎట్లా వస్తాండి అని చెప్పి షాక్ అవుతా ఉన్నారు. అటుపక్క ఉండేది నారా లోకేష్ గారు. ఆయన వీళ్ళు అనుకుంటా ఉన్నట్టు, వీళ్ళు కామెంట్ చేస్తా ఉన్నట్లు ఆచితూచి మనిషి కాదు. మాకు తెలిసినంతలో నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆయన యొక్క తెలివి ఏ రకంగా ఉపయోగించుకున్నారో అంతకు రెట్టింపు ఉత్సాహంతో ఈరోజు నారా లోకేష్ గారు పనిచేస్తా ఉన్నారు. దేశం మొత్తం కూడా హర్షిస్తా ఉన్నారు. దేశంలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా హర్షిస్తా ఉన్న
మా రాష్ట్రంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏందో ఈ వైసీపీ నాయకులకి కొంచెమన్నా సోయ లేకోకుండా సోషల్ మీడియాలంతా రాంగ్ క్యాంపెయిన్ ఇష్టానుసారంగా డేటా సెంటర్ల వల్ల ఇన్ని సమస్యలు తలెత్తినాయని చెప్పి పోస్టింగ్లు చేస్తా ఉన్నారు. నీరు, విద్యుత్, పొల్యూషన్ అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే వీళ్ళ హయాంలో అసలు పొల్యూషన్ లేదు, నీళ్లు కలుషితం లేదు, విద్యుత్ అంతరాయం లేదు. అంటే ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు అంటే ఒక ప్రజానికాన్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బ్యాడ్ మెసేజ్ అంటే ప్రాపగండా క్రియేట్ చేసేదానికి. ఇప్పుడు వాళ్ళు చెప్పేటువంటి ఆరోపణలు చూసినట్లయితే అన్నం తినడం కూడా మనకు ఆరోగ్యానికి హానికరమే, సెల్లు చూడడం కూడా ఆరోగ్యానికి హానికరమే, సెల్ ఫోన్లు వాడడం కూడా ఆరోగ్యానికి హానికరమే. వాళ్ళు మాట్లాడినట్టు చెప్తే ఇంకా టెక్నాలజీ ఉపయోగించడం వలన వైరస్ ఇదైతుంది, దాని వలన పక్షులు చనిపోతాయి. ఈ రకంగా సొల్లు మాటలన్నీ అంటే చెప్పేదానికి ఏం ఆస్కారం లేక వచ్చింది చెప్పకుండా ఈరోజు వైసీపీ నాయకులు వాళ్ళ పూట గడుపుకుంటా ఉన్నారు. వాళ్ళు ఏదన్నా ప్రజలు ఏదైనా విశ్వాసం పొందాలంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ఏదైనా పని రైట్ తిరుమలేష్, ఒకరోజు వాళ్ళందరినీ వైజాగ్ తీసుకోబోండి, వైజాగ్ తీసుకుపోయి ఆ గూగుల్ స్టార్ట్ అయ్యే లోపల ఒకసారి చూపించండి వాళ్ళకి. ఒకవేళ గూగుల్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఆ కంపెనీ అంతా తిప్పండి, వాళ్ళ అనుమానాలు నివృత్తి చేయండి. రైట్ శ్రీధర్ గారు, చాలామంది ఈజీగా మాట్లాడుతున్నట్టుగా సార్ మనం చూపించాల్సిన అవసరం లేదు సార్. ఆల్రెడీ వాళ్ళల్లో వైసీపీ నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. నాకు తెలిసిన మిత్రులు చాలా మంది ఉన్నారు, చాలా మంచి లీడర్ నాయకత్వం మాకు వచ్చిందని చెప్పి ఈవెన్ వైసీపీ వాళ్ళే చెప్తా ఉన్నారు. ఒక కడప జిల్లా వాసిగా కడపలోనే సంబర వాతావరణంగా ఈ రోజు ఉంది. అంటే మాకు ఎక్కడో వైజాగ్ దూరమైనా కూడా మాకు అంత దూరంలో పెట్టారు, అట్లాంటి ఉద్దేశం లేదు. రాష్ట్రానికి వచ్చింది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే ఒక ఆలోచనతో మేము ఉన్నాం. కాబట్టి వైసీపీ నాయకులకు ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి బురద జల్లే మాటలు ఏదో ఒకటి అనాలా, ఆ క్రెడిట్ వాళ్ళు ఒకటే తీసుకోకూడదు అన్నటువంటి భావనతో ఈ రోజు. గతంలోనే నేను గూగుల్ వాళ్ళతో మాట్లాడిన, గూగుల్ తీసుకొచ్చిన అని చెప్పి మన ప్రెస్ మీట్ లో చెప్తాడు. అంటే ఎట్లా ఏ రకంగా మాట్లాడుతారో వాళ్ళది అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజు ఈ యొక్క రాష్ట్ర ప్రజానికి చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ వైసీపీ నాయకుల యొక్క మాటలు పట్టించుకుంటే మనకు పిచ్చి ఎక్కుతుంది సార్, మెంటల్ ఎక్కుతుంది. వాళ్ళని ఇంకా పక్కన పెట్టేసేయాలా. వాళ్ళు ఉన్నటువంటి ఆ బులుగు మీడియాలో, ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వాళ్ళ దాంట్లో వాళ్ళు ఒక్కటే సొల్లు మాట్లాడుకుంటూ ఉంటారు. రాష్ట్రానికి పనికొచ్చేది కానీ, రాష్ట్ర అభివృద్ధి జరిగేది కానీ ఏ ఒక్కటి కూడా మాట్లాడిన దాఖలాలు వాళ్ళు లేరు. రైట్, ఈ రకంగా వైసీపీ నాయకులు ఉంటే మన దౌర్భాగ్యంగా మేము భావిస్తాం. రైట్ శ్రీధర్ గారు, మొత్తం ఇంటర్నెట్నే గూగుల్ పాలిస్తుంటే ఆ గూగుల్ పాలిస్తున్నాడు మన సుందర్ పిచ్చై. అలాంటి వాళ్ళు కూడా ఈరోజు చంద్రబాబు గారిని కానీ లోకేష్ని కానీ పొగుడుతున్నారు. చాలామంది చెప్తుంటారు ఏదో ఈజీగా గూగుల్ వచ్చేసింది మనకంటారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం భూమి వరకే ఇవ్వగలదు, అక్కడ కొన్ని ల్యాండ్కి సంబంధించి ఇంకేదైనా సెట్ చేయగలదు. కానీ ఇక్కడ డేటా సెంటర్ పాలసీకి సంబంధించి కొంచెం డిస్టర్బెన్స్ వస్తే కేంద్ర ప్రభుత్వం అశ్విని వైష్ణవ్తో గారిని మాట్లాడి, అది చంద్రబాబు గారి నైపుణ్యం అనుకోండి, ఆయన చాకచక్యమో చాతుర్యతో ఎంత కష్టపడ్డాడో చాలామంది చెప్తుంటారు. తెర వెనక చాలా జరిగింది, అంత ఈజీగా గూగుల్ వైజాగ్లో అడుగు పెట్టలేదు అంటారు. మనం చూసి థామస్ కురియన్ గారు ఆ రోజు మాట్లాడిన మాటలు కానీ ఇవన్నీ వింటుంటే మొత్తం గేమ్ చేంజర్, ఒక వైజాగ్లో ఈ గేమ్ చేంజర్ తయారైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కంప్యూటర్లు కూడు పెడతాయన్న వాళ్ళకు కూడా ఆయన సమాధానం చెప్పే రోజు వచ్చింది. మీరు చెప్పినట్టు ఈ వ్యక్తిగత దూషణని ప్రయోజనం కలిగించు. మొత్తం మీద వైజాగ్ ప్రజలకు ఉన్న కన్ఫ్యూజన్ అంతా కూడా మీరు మొదట్లో చెప్పినట్టుగా మనం డిబేట్ స్టార్టింగ్లో, ఫైనల్గా కూడా వైజాగ్ ప్రజలకు ఒక టెక్నాలజీ ఎక్స్పర్ట్గా మీకు తెలుసు, ఏం చెప్పబోతున్నారు సార్? అధైర్యపడుతున్న వాళ్ళలో మనోధైర్యం కల్పించండి. వైజాగ్ ప్రజలు కాదండి, ఈ రోజు భారతదేశం చేసుకున్న అదృష్టం ఏంటంటే గూగుల్ డేటా సెంటర్ లాంటిది వైజాగ్ లో రావడం. భారతదేశం చేసుకున్న అదృష్టం అంటే భారతదేశం అంతా కూడా ఇండియా ప్రామినెంట్ పొజిషన్ రావడానికి ఈ రోజు వైజాగ్ అనేది ఒక మంచి ప్లేస్ అయింది. భారతదేశం ప్రతిష్టను పంచే ప్లేస్ అయింది. సో వైజాగ్ ప్రజలు ఏదైపోతున్నది ఏదేదో వినేసి ఆలోచించడం కాదు. ముఖ్యంగా చెప్పాలంటే కనుక మీరు అన్నట్లుగా ఎన్నో రకాల సవాళ్ళను ఎదుర్కొని ఒక చిన్న పర్మిషన్ కానీ ఒక చిన్న అవాంతరం ఉంటే కనుక ప్రాజెక్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, భవిష్యత్తు అవగాహన కలిగి ఉండడం అనేది ఫస్ట్ స్టెప్ అయితే. సో ఎలాగా అందరినీ ఒప్పించాలి, దాన్ని ఎగ్జిక్యూషన్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వచ్చిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ తర్వాత అది ఎలా స్మూత్ గా వెళ్ళాలి, ఆ తర్వాత అవకాశాలు ఎలా పెంచాలి, ఇదంతా కూడా ఒక రకమైన ప్రణాళిక. ఆ ప్రణాళిక ఎవరికి ఉంటుంది అంటే కనుక భవిష్యత్తు పట్ల కమిట్మెంట్ ఉండి ప్రతి క్షణము విమర్శలతో సంబంధం లేకుండా అన్ని రకాలుగా అందరినీ కలుపుకుపోతూ, కేంద్ర మంత్రుల దగ్గర నుంచేసి అందరినీ కలుపుకుపోతూ కలుస్తూ అన్నిటినీ స్మూత్ గా ఆపరేట్ చేసే నాయకులకు మాత్రం ఉంటుంది. అలాంటి నాయకులుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈ రోజు వైజాగ్ ప్రజలు కాదు,
తెలుగు ప్రజలకు ఇంకా చెప్పాలంటే భారతదేశం చేసుకున్న ఒక అదృష్టం అండి. ఎందుకంటే ఈ ఆలోచన శక్తిలో నాయకులు భారతదేశంలో ఒక్కళ్ళని చూపించండి. sir. సీరియస్లీ భారతదేశంలో ఎంత లాంగ్ టర్మ్ విజన్ ఉన్న నాయకులను చూపించండి. ఇంకొకటి ఇంతకుముందు తిరుమలేష్ గారు చెప్పిన ఒక మాట ప్రస్తుతంగా చెబుతాను. ఒకప్పుడు ఒక సందేహం ఉండేది, చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఏంటి రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పి. ఎస్ సార్, ఎస్ సార్. కానీ ఈ రోజు లోకేష్ గారిని చూస్తే ఆయన అభివృద్ధి చెందుతున్న విధానం, ఒక పామరుడి దగ్గరికి వెళ్తే గనక అతనితో ఎలా మాట్లాడాలో ఎమోషనల్ కనెక్టివిటీ తను మెయింటైన్ చేయగలుగుతాడు, హృదయంతో మాట్లాడగలుగుతాడు. అదే ఒక ఇంటెలెక్ట్ తో మాట్లాడితే గనక ఇంటెలెక్ట్ కంప్లీట్ నాలెడ్జ్ తో మాట్లాడుతూ ఉంటాడు. అంటే అన్ని స్థాయిల వ్యక్తులతో కూడా చొచ్చుకుపోయేసి కేవలం యాక్షన్ ఓరియంటెడ్ గా పనిచేసే స్వభావంతో, కబుర్లు చెప్పే స్వభావం కాదు, పనిచేసే స్వభావంతో, విమర్శలో బూతులు తిట్టే స్వభావం కాదు, అభివృద్ధితో నోటి నుంచి వచ్చే ప్రతి మాట సంస్కారయుతంగా ఉండే నాయకుడు చంద్రబాబు నాయుడు గారి లాంటి ఆ స్థాయిలో ఇంకో 4 రెట్లు ఎక్కువ 10 రెట్లు ఎక్కువ స్థాయిలో తను ఎవాల్వ్ అవుతూ ఉన్నాడు. ఈ రోజు తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ఒక అదృష్టం చేసుకుందే భవిష్యత్తు పట్ల మనకు ఎలాంటి డోకా లేదని అర్థం చేసుకోవాలి. రైట్ సార్. ఎందుకంటే వైజాగ్ ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి సార్. కొంత ఆలోచన పెట్టాలి. ఇలాంటి సోషల్ మీడియా కానీ ప్రతిపక్ష నేతలు చేసే కామెంట్స్ని పక్కన పెడితే రేపు ఒక ఉజ్వలమైన ఉజ్వల భవిష్యత్తు ఉంది వైజాగ్ అని చెప్పకనే చెప్పొచ్చు కదా సార్. ఎగ్జాక్ట్లీ 100%. ఎందుకంటే ఒకటే పెద్ద ఎకో సిస్టమ్ రాబోతూ ఉంది. పెద్ద ఎకో సిస్టమ్ ఇది. గూగుల్ డేటా సెంటర్ గురించి, ఏ డేటా సెంటర్ గురించి మనం మాట్లాడుతున్నాం. గూగుల్ కాదండి, చాలా చాలా సంస్థలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే గూగుల్ ఒక దగ్గర ఇన్వెస్ట్ చేసిందంటే మిగతా సంస్థలన్నీ ఇక్కడ చూస్తూనే అవకాశాల కోసం. దాన్ని ఆసరాగా చేసుకొని ఈరోజు లోకేష్ అన్ని ప్రాంతాలకు తిరగటం కావచ్చు, చాలా మనకు బయటకు తెలియ అందరి పైనేమో ఈ విధంగా కామెంట్లు పెట్టుకుంటా చర్చలు చేసుకుంటూ ఉంటారు. వెనక వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలన్న దాని మీద పూర్తి ఫోకస్డ్ గా వర్క్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఎలాంటి కంపెనీలు తీసుకురావాలి, సో ఆ కంపెనీలకి ఎలాంటి అవకాశాలు ఇక్కడ ఉంటాయి, ఇక్కడ స్కిల్ ఎలా పెంచాలి, అన్ని రావటం ఓకే. నవంబర్ లో కూడా మరో గుడ్ న్యూస్ అని కూడా చెప్పారు సార్. నవంబర్ లో కూడా మరో గుడ్ న్యూస్ అన్నారు. ఎగ్జాక్ట్లీ. అలా నెల కూడా గుడ్ న్యూస్ రాబోతూనే ఉన్నాయి. రైట్ సార్. ఎందుకంటే గనక ఇక్కడ డెవలప్మెంట్ ఒక పార్ట్ అయితే, ఇక్కడ ఉండే యువతకు ఉపాధి అవకాశాలు కావటం కోసం వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడానికి స్కిల్ యాక్టివిటీస్ కూడా, స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మరింత వేగతరం చేస్తున్నారు. అంటే ఈ కంపెనీస్ అంతా సిద్ధం అయ్యేటప్పటికీ మన వాళ్ళు ఈ సోషల్ మీడియాలో తిట్టుకుంటా కొట్టుకుంటే ఇలా కాకుండా కొద్దిగా చదువుకుంటారా బాబు, స్కిల్స్ తెచ్చుకోండి, కంపెనీ మన దగ్గరికి వస్తుంది, వీళ్ళ సిద్ధపరిచే పని కూడా ప్రభుత్వం చేయబోతుంది. సో దాన్ని అందిపుచ్చుకొని ఇక తిట్లు ఆపేసి, విమర్శలు ఆపేసి ఈ పిల్లలు చదువుకుంటారా, బాగుపడతారు, లేకపోతే తల్లిదండ్రులు ఒక భారంగా తయారవుతారు. రైట్ సార్. ఎగ్జాక్ట్ మంచి మాట చెప్పారు శ్రీధర్ గారు. తిరుమలేష్ విన్నారు కదా, మొన్నటి రోజు రెడ్ బుక్తో గూగుల్ లేపారు, ఇప్పుడు గూగుల్తో గూగుల్ లేపుతున్నారు. నవంబర్లో ఇంకే ప్రాజెక్ట్ తెచ్చి గూగుల్ లేపుతారో మొత్తం మీద. ఎన్ని పక్కన పెట్టేసి అందరు చదువుకుంటే బాగుంటుంది, అంతే కదా. రైట్, థ్యాంక్ యూ తిరుమలేష్ గారు అండ్ నల్లమోతు శ్రీధర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.